ఇంజనీరింగ్ చదివేటప్పుడే ఎంప్లాయ్మెంట్ని వాళ్ళంతటా వాళ్ళే క్రియేట్ చేయగలరు. ఇప్పుడు మీకు చూస్తే ఐఐటి బాంబే వాళ్ళు ఫీజులు కట్టుకోవడానికి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచే దే ఆర్ డూయింగ్ ఫ్రీలాన్సింగ్. వాళ్ళకు వస్తున్నప్పుడు ఎందుకు రావట్లే మనకి? ల్యాక్ ఆఫ్ స్కిల్. ఎందుకు ల్యాక్ ఆఫ్ స్కిల్? ఎందుకంటే ఊరికే డబ్బులు ఇస్తున్నారు, ఫీజు రీయింబర్స్మెంటు. చదివినా డబ్బులు వస్తాయి, చదవకపోయినా డబ్బులు వస్తాయి, శుభ్రంగా రోడ్డు మీద తిరుగుదాం. అలా కాకుండా 90% వస్తేనే డబ్బులు ఇస్తా అంటే వాడు ఖచ్చితంగా కష్టపడతాడు. ఇంత కష్టపడుతున్నాం కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత జాబ్ ఎలా చేయాలో కూడా వాడికి ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే మా అప్పుడు ఇంటర్నెట్ లేదు, ఇప్పుడు ఇంటర్నెట్ బోల్డ్ ఉంది. ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, మార్కెటింగ్ చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ఉంది, చాలా ఉన్నాయి. కనీసం 5,000 రాదా? కనీసం సరే 3,000 అనుకుందాం. ఒక జావా కోర్స్ చేయడానికి 3,000 పడుతుంది. స్కిల్ డెవలప్ అయింది కదా. ఫస్ట్ జావా కోర్స్ చేసుకుంటే 10,000కి జాబ్ వస్తుంది. ఎవరిని అడగకుండా హాస్టల్లో ఉంటూ నీ ఖర్చులు నువ్వు చేసుకోవచ్చు. వన్స్ 2 years ఎక్స్పీరియన్స్ చేసినట్ట 12 lakhs వస్తుంది. ఈజీగా 12 lakhs వస్తుంది. నాకు చెప్పొద్దు, ఎందుకంటే నేను అదే సెక్టార్లో ఉన్నా కదా. 2 years ఎక్స్పీరియన్స్ 12 lakhs. మినిమం 7 years ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే మంచిగా కష్టపడితే 35 lakhs ఈజీగా వస్తుంది. అందరికీ ఉంది, నేను ఆల్రెడీ చదువుతున్నాను. సో ఆన్లైన్లో కూర్చొని బోల్డ్ సంపాదించుకోవచ్చు. అదేంటంటే మనం వెతకాలి, అన్వేషణ. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు అన్వేషణ, ఎలా సంపాదించాలి ఏంటి, అంతేగాని గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేస్తుంది హాయిగా తిరుగుదాం, ఇటు సైడ్ అమ్మాయిలు వెళ్ళంగానే ర్యాగింగ్ చేద్దాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఫ్రీగా డబ్బులు ఇవ్వడం. ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఎలా ఇవ్వాలంటే లోన్ పెట్టించండి. లోన్ పెట్టించిన తర్వాత ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు కట్టమని చెప్పండి. ఆ ఉద్యోగం కూడా 2 years వరకు రాదు కొంతమందికి. ఆ 2 years వరకు గ్యాపే ఉంది. అలా ఇస్తే గవర్నమెంట్కి డబ్బులు వెళ్ళిపోతాయి. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఊరికే ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళకి కూడా కొంచెం ఫైర్ ఉంటుంది కాబట్టి అమ్మో సంపాదించాలని చెప్పేసి వాళ్ళు సంపాదిస్తారు. సిస్టము కరెక్ట్గా ఉంటుంది. లోన్ ఇప్పించకుండా నువ్వే డబ్బులు కట్టేసేసి, నువ్వే బట్టలు ఇచ్చి, నువ్వే షూస్ ఇచ్చి, నువ్వే అన్నం పెడితే ఎవ్వరు చదవరు. అదేంటంటే ఒక రకమైన లేజినెస్ని క్రియేట్ చేస్తుంది.